అల్వాల్ సర్కిట్ పరిధిలో 30 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్ పనులను ప్రారంభించిన మాజీ కార్పొరేటర్. అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి 190వ డివిజన్ న్యూ బంజారా కాలనీలో 30 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను మచ్చబొల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ స్థానిక కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ కాలనీ చాలా పాత కాలనీ అని, కాలనీలో సీసీ రోడ్డు కోసం కాలనీవాసులు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. జోనల్ ఆఫీస్ కు తీసుకువెళ్లి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించినందుకు కాలనీవాసులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు షమీన్ ఖాన్, జేఎస్ యాదవ్, నరసింహ గుప్తా, రంగారెడ్డి ఆడ్రూస్ తదితరులు పాల్గొన్నారు. చాలా పాత కాలనీ ఇక్కడ ఈ స్ట్రెచ్ లో ముందర విజయ్ విహార్ ఉంటుంది, దాని వెనకాల ఇంకో కాలనీ ఉంటుంది. మధ్యలో ఇది ఏంటంటే కొంచెం లో లయింగ్ ఏరియా కాలనీ. ఇక్కడ అంతా ఎక్కువ ఎప్పుడైనా వాటర్ స్టాగ్నేషన్ అవుతా ఉంటది. అందులో ఇది ఒక బీటీ రోడ్స్ ఉండే ఇందులో, బట్ అవన్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. 90% డ్యామేజ్ అయినందుకు కాలనీ వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అందులోనే భాగంగా వీళ్ళందరినీ జోనల్ ఆఫీస్ కి తీసుకెళ్ళాం. జోనల్ ఆఫీస్ లో మళ్ళీ సార్ తోటి మాట్లాడి మా మైనంపల్లి గారితో కూడా ఫోన్ చేయించి ఇక్కడ 30 lakhs రోడ్ ఇప్పుడు శాంక్షన్ చేయించాం. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. 80% కాలనీలో రోడ్స్ అయిపోతే ఇంకో 20% ఉంటుంది. ఆ 20% త్వరలో క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ. इस रोड के लिए जितेंद्र साहब का बहुत बहुत धन्यवाद करते हैं. इन्होंने उनके घर पर इतने बार हम जाए, इन्होंने जोनल ऑफिस ले जाके पर्सनली जाके हमारे को टाइम दिए. इस रोड का पूरा श्रेय हमारे काउंसलर जितेंद्र साहब को जाता है. हम इनको बहुत बहुत धन्यवाद. और जो भी और भी एक छोटा सा अपना रह गया है, वो भी हम इनसे रिक्वेस्ट करेंगे कि जल्दी से जल्दी वो भी हमारा हो जाए. पूरा हमारा कॉलोनी का पूरा रोड कंप्लीट हो जाएगा. इसके लिए हम जितेंद्र साहब का बहुत बहुत धन्यवाद करते हैं. 3 months బ్యాక్ సార్కి ఇట్లా రోడ్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి, అంటే గవర్నమెంట్ చాలా మారుతుంటాయి. ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ ఎవ్వరు అంత సీరియస్గా తీసుకోలేదు. సార్ ఫస్ట్ టైం రావడమే శాంక్షన్ చేసినందుకు హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మా కాలనీ పాత కాలనీ అన్నమాట. కొత్త కాలనీలకు అయినాయి కానీ డెవలప్మెంట్ మా కాలనీ కావట్లేదు. బట్ సార్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఫస్ట్ టైం అంటే ఆయన రావడం అప్పుడు స్టార్టింగ్ అన్నమాట మా కాలనీకి. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసరికల్లా మాకు శాంక్షన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే పాత కాలనీ కదా, ఇది తెలియదు ఎవ్వరికి. కాలనీ ఉన్నట్టు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు చూపిస్తాం మేము కానీ సరే అంటారు, వెళ్ళిపోతారు. సార్ మాత్రం రావడమే చాలా శాంక్షన్ చేశారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీసీ రోడ్ రావడానికి మెయిన్ కారణం సరే. యాక్చువల్లీ పక్క అన్ని కాలనీలో రోడ్లు అవుతున్నా మా కాలనీ చాలా పాత కాలనీ అయినా పాత మనుషులు ఎవరు పట్టించుకోలేకపోయారు. కానీ జితేందర్ సార్ ఒక్కసారి పిలిచాము, ఆయన వచ్చారు, సర్వే చేశారు, అన్ని చూసి ఇమ్మీడియట్లీ మాకు జోనల్ కమిషనర్ సార్ దగ్గర తీసుకెళ్ళి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఫాలోఅప్ చేసుకుంటూ మాకు రోడ్ శాంక్షన్ చేయించారు. దానికి మా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. న్యూ బంజారా కాలనీలో రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థ అనేది సరిగా లేకపోవడం వల్ల సార్ వచ్చేసి జితేందర్ సార్ వచ్చేసి ఇక్కడ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు రోడ్లు శాంక్షన్ అయ్యి రోడ్లు వేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం. ఇక్కడ పాత కాలనీ కాబట్టి ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఈ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్లు అయ్యి కాలనీ కొంచెం కొత్తగా అవుతుందని ఆశిస్తున్నాము.